విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న హైదరాబాద్ కు ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. రోడ్లపై గంటల కొద్దీ బారులు తీరే ట్రాఫిక్ జామ్ వాహనదారులు సహనాన్ని పరీక్షిస్తుంది. విలువైన సమయం వృధా అవుతుంది. ముఖ్యంగా హైటెక్ సిటీకి వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉదయం సాయంత్రం సమయాల్లో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. దీన్ని నివారించడానికి గత ప్రభుత్వం ఫ్లైఓవర్లు అండర్ పాస్లు నిర్మించాలని భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆ సమస్యకు చెక్ పెట్టాలని చూస్తుంది. 826 కోట్ల రూపాయలతో కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్లతో అభివృద్ధికి ప్లాన్ రెడీ చేసింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ను ట్రాఫిక్ సమస్య లేకుండా సిగ్నల్ ఫ్రీగా మార్చబోతుంది. విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న హైదరాబాద్ కు ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. రోడ్లపై గంటల కొద్దీ బారులు తీరే వాహనాలు వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. విలువైన సమయం వృధా అవుతోంది. ముఖ్యంగా హైటెక్ సిటీకి వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉదయం సాయంత్రం సమయాల్లో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. దీన్ని నివారించడానికి గత ప్రభుత్వం ఫ్లైఓవర్లు అండర్ పాస్లు నిర్మించాలని భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆ సమస్యకు చెక్ పెట్టాలని చూస్తోంది. 826 కోట్ల రూపాయలతో కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్లతో అభివృద్ధికి ప్లాన్ రెడీ చేసింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ను ట్రాఫిక్ సమస్య లేకుండా సిగ్నల్ ఫ్రీగా మార్చబోతోంది. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్లను 2 దశల్లో చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందుకు సంబంధించి నమూనా చిత్రాలను జీహెచ్ఎంసీ విడుదల చేసింది. మొదటి ప్యాకేజ్ కింద 2 ఫ్లైఓవర్లు 3 అండర్ పాస్లను నిర్మించనుంది. సెకండ్ ప్యాకేజ్ లో 4 జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. మొదటి ప్యాకేజ్ లో 421 కోట్ల రూపాయలతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ లో రోడ్ నెంబర్ 45 నుంచి కేబీఆర్ పార్క్ యూసఫ్ గూడ వెళ్లే రూట్ లో వై షేప్ లో అండర్ పాస్ నిర్మించనున్నారు. అలాగే కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 36 వైపు 4 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. యూసఫ్ గూడ వైపు నుంచి రోడ్ నెంబర్ 45 జంక్షన్ వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ ను కట్టనున్నారు. రెండో ప్యాకేజ్ లో 405 కోట్లతో రోడ్ నంబర్ 45 జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ ఇలా 4 జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. రోడ్ నంబర్ 45 జంక్షన్ లో ఫిల్మ్ నగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు 2 లేన్ల అండర్ పాస్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నంబర్ 45 వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. అలాగే ఫిల్మ్ నగర్ జంక్షన్ లో మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 45 జంక్షన్ వైపు 2 లేన్ల అండర్ పాస్, ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. మహారాజా అగ్రసేన్ జంక్షన్ క్రింద క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ నుంచి ఫిల్మ్ నగర్ జంక్షన్ వైపు 2 లేన్ల అండర్ పాస్, ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 12 వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ ను నిర్మించబోతున్నారు. క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ లో భాగంగా కేబీఆర్ పార్క్ వైపు నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు 2 లేన్ల అండర్ పాస్, మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 12 వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ ను నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలు కనుక పూర్తయితే కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది. జనాభా వాహనాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ హైదరాబాద్ ట్రాఫిక్ నరకానికి పర్యాయపదంగా మారుతోంది. ఆఫీసులకు వెళ్లేవారు, ఇతరత్రా పనులపై బయటకు వెళ్లేవారు బండి తీసుకుని రోడ్డెక్కాలంటేనే జంకుతున్నారు. ఎక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కుంటామో అని భయపడిపోతున్నారు. వర్షం కురిసినప్పుడు ఆ సమస్య ఇంకాస్త తీవ్రతరమవుతోంది. దీంతో కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్లను డెవలప్ చేసి ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా మార్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.